సచివాలయాన్ని సందర్శించిన కూటమి నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను సెక్రటరీ గారు మరియు కూటమి నాయకుల సమక్షంలో వెల్లంకి సచివాలయంలో ఏర్పాటు. మన సెక్రటరీ గారికి అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా మా బోర్డు నాయకులందరూ కూడా ముందుగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సమాన దీంతో ఒక పక్కన ఫోటో పెట్టడం జరిగింది. అదే సమాన దీంతో టీడీపీ జనసేన నాయకుల్ని అనుసంధానం చేస్తూ ఈ గ్రామ పంచాయతీలో ప్రతి కార్యక్రమానికి సమాన అవకాశం కల్పించాలని ముందుగా సెక్రటరీ గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదే బీజేపీతో పాటుగా అలాగే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది హోంమంత్రిగా చూడాలనుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి కంటే ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో అతను పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం జరిగింది. ఈ ప్రతి పంచాయతీ గ్రామం కూడా అభివృద్ధి జరగడానికి మా కూటమి నాయకులందరం కూడా మీకు సహకరిస్తాం. అలాగే మీరు కూడా మేము ఇప్పటి వరకు పార్టీ పెట్టిన నుంచి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. వాటర్పేట కూడా జన సైనికులు కొనుక్కునే ఈ రోజు వరకు మేము ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీరు కూడా మీకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది సార్. మేము ఎటువంటి రూపాయి మాకు రాకపోయినప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా మేము అందరం పనిచేస్తున్నాం. మీరు కూడా ఎటువంటి లంచాలకు లేకపోతే ఇంకితర వాటికి పోవకుండా ప్రజలందరికీ మంచి చేయాలని ఈ 5 సంవత్సరాల్లో మంచి పేరు మీకు మాకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. పార్టీ ఉపాధ్యక్షుడు అండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఈరోజు మన కార్యక్రమం పెట్టుకుంది ఏంటంటే రేపు గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం అనే దానికంటే ముందుగా గత 5-10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ మీ అందరికీ పరిచయం చేయడానికి కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మిగతా నాయకులు కూడా పరిచయం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఎటువంటి కార్యక్రమాల్లో మీరు చేయవలసిన పనులు ఉంటే మా నాయకులు కూడా మీకు చెప్తారు. దయచేసి ఎవరో ఒకరో ఇద్దరో చెప్తే చేస్తామని కాకుండా ఇప్పటి వరకు సర్పంచ్గా ఉన్న లక్ష్మణరావు గారికి ఏదైనా స్లీపర్ పని కూడా చెయ్యాలంటే సర్పంచ్కి చెప్పండి. మేము 10 సంవత్సరాలు సర్పంచ్ ఎవరంటే వస్తారు వెళ్తారు, 5 సంవత్సరాల కోసం పనిచేస్తాడు. కానీ ప్రజాప్రతినిధులు అనేక ప్రతిరోజు ప్రజల కోసం ఉంటాం. అది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇవ్వండి అవకాశం, వాళ్ళే ముఖ్యం కాదనట్లేదు. కానీ నాయకులుగా తిరుగుతున్న మాకు కూడా మీరందరూ మీ చెప్పిన మాట కూడా విని మా సొంత ప్రయోజనాల కోసం అయితే మేము అడగట్లేదు, ప్రజల కోసం అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయింది. ఇక జీవితం ఉన్నంత కాలం కూడా ప్రజల కోసమే ఎటువంటి రూపాయి ఆశించకుండా మేమందరం పనిచేస్తాం. మీరు కూడా